రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే బొడతల సతీష్ కుమార్ మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని ఉస్నాబాద్ కోహెడ అక్కన్నపేట కాంగ్రెస్ మండల నాయకులు సతీష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మంత్రి పొన్నం ఏ జిల్లా మంత్రి సిద్దిపేట, వరంగల్, కరీంనగర్ కా అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించడం సిగ్గుచేటని మంత్రి అంటే రాష్ట్రానికి మంత్రిని గుర్తు చేశారు. బీసీ వ్యక్తి మంత్రిగా కావడం ఇష్టం లేకని మంత్రి పొన్నంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఓటమిని తట్టుకోలేకనే మంత్రిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు మాట్లాడుతూ మాటలు ఇంకా అధికారంలోనే ఉన్నాము, దొరల పాలనే నడుస్తుంది అన్నట్లుగా ఉన్నాయి. మీరు 9 సంవత్సరాల అధికారంలో ఉండి సర్పంచులను విస్మరించిన ప్రభుత్వం మీది. సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్న మీ ప్రభుత్వ పాలనలో వారి గురించి మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ తన సొంత చరిస్మాతో రాజకీయంగా ఎదిగిన నాయకుడు. 10 సంవత్సరాలు అధికారంలో లేకున్నా కార్యకర్తలను తన గుండెల్లో పెట్టుకుని చూసుకున్న నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంక చందు, జంగపల్లి ఐలయ్య, మంద ధర్మయ్య, నాయకులు మడప యాదవరెడ్డి, గుర్రాల సంజీవరెడ్డి, అశోక్, నరసగౌడ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 9 సంవత్సరాలు అధికారంలో ఉండి తోటి మంత్రిని, ముఖ్యమంత్రిని అడగలేనటువంటి శాసనసభ్యుని నువ్వు మరి ఇవాళ ఏదైతే పార్టీ పరంగా మీరు విమర్శించారు, కానీ మేము ప్రజాపాలన లోపల ఎన్నుకున్నటువంటి ప్రజాప్రభుత్వం మాది కాంగ్రెస్ పార్టీ. మీది రాజ్యపరిపాలన, కుటుంబ పాలన. ఏదైతే దొరల పాలన లోపల మీరు ఒక దొరలు, మీరు మీ పాలనను మాకు నేర్పించే విధంగా నిన్న మీరు మాజీ శాసనసభ్యులు మాట్లాడేందుకు అది సరైన పద్ధతి కాదు. మరి సింపుల్గా ఒక 3 రోజుల ముందు, 4 రోజుల ముందు మంత్రి గారు ఏవైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి పనులు, గతంలో చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ డేట్ డిక్లేర్ చేసి ఓపెనింగ్ పెడదామనేటువంటి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్క సర్పంచ్ని నేను అక్కన్నపేట మండలంలో ఇప్పుడు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జిల్లాల అశోక్ రెడ్డిని నేను అడుగుతేమన్నాడంటే ఇప్పుడు కార్యక్రమం మేము పెట్టుకోమని చెప్పి మరి ఫోరం అధ్యక్షుడే చెప్పిండు, మరి ఉన్నటువంటి గౌరవెల్లి సర్పంచ్ గారు చెప్పిండు, మరి రేగుండ సర్పంచ్ చెప్పిండు. మాకు ఇప్పుడు టైం లేదు, మేము 30-31 వరకు ఇంకా కొన్ని పనులునే చేసేటి అవి అన్నీ అయిపోయినాక చేస్తామని చెప్పిండు. దాని గురించి మంత్రి గారు శ్రద్ధ తీసుకొని సర్పంచులకు అందరికీ ఎక్కడెక్కడ ఏ పనులు అయినాయి అని చెప్పి అధికారులు మంత్రి దృష్టికి తీసుకోకపోతే దానికి 29 నాడు డేటు డిక్లేర్ చేసినాం. 29 నాడు ప్రారంభోత్సవం ఉండే, కానీ సర్పంచులు ఏమన్నారంటే మాకు ఇప్పుడు వీలు కాదని చెప్పి మేము వేరే పనుల మీద పోతా ఉన్నాం, మాకు ఈ సమయం ఇప్పుడు లేదు కాబట్టి తర్వాత చేయమని చెప్పి మరి మీ సర్పంచులు గారు చెప్తా ఉన్నారు. మీరు ఏదైతే ప్రెస్ మీట్లో పెట్టినరో ఇప్పుడు కూర్చున్నారో నిన్న మీ ఎమ్మడి ఏ సర్పంచ్ ఉన్నాడో చెప్పండి, నేను మీ సర్పంచుల ముఖాముఖి మీకు నేను తెలియజేసినటువంటి రికార్డు ఉంది, వాళ్ళతోటి మాట్లాడినటువంటిది. మరి మంత్రి మీద లేనిపోయి ఆరోపణ చేసుడు కాదు. మంత్రి ఇవాళ ఉన్నటువంటి 33 జిల్లాలకు ఉన్నటువంటి మంత్రి ఇవాళ తెలంగాణకు మంత్రినే. మరి ఎక్కడ ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి, ఇవాళ శాసనసభలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఇవన్నిటికీ మాట్లాడేటువంటి వ్యక్తి మీద ఇవాళ మీరు ఇంకా మాట్లాడలేనటువంటి పరిస్థితి మాకు తీసుకొస్తా ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు మీరు దాన్ని సరిచూసుకొని మాట్లాడలే. ప్రజల పక్షాన ఉన్నది ఎవరు, ప్రజల పక్షాన లేనటువంటి వారు సానుభూతి అని అంటా ఉన్నారు. రేపు అధికార రూపంగా మా సర్పంచులు 31వ తారీఖు వరకు చేస్తానంటారు. చేసుకోగలదు, ఎవరి అభివృద్ధి చేసిరు ఏం కథ అనేది ఈ సర్పంచులు చేసినటువంటి పని ఇవాళ 5 సంవత్సరాలు గడిచింది. ఇప్పటి వరకు పూర్తి చేసుకొని మీ పీరియడ్లో ఓపెనింగ్ చేయాలనేటువంటి అసమర్థ శాసనసభ్యులు మీరు. మరి ఇవాళ మేము ఏదైతే గెలిచి ఇప్పటికీ 40 రోజులు కాలేదు, మా మీద లేనిపోని ఆరోపణలు చేసేటువంటి పద్ధతి మార్చుకొని ప్రజలకు మీరు మేము అందరం సహకరించి రేపు ప్రజల పనులు చేయాలి. సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవి ప్రజల దృష్టి తీసుకుపోయి సామాన్యులకు పనిచేసే విధంగా అందరం సహకరించి పనిచేయాలని కోరుకుంటూ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సర్పంచులకు వ్యతిరేకం కాదు. సర్పంచులను చూసుకునే బాధ్యత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీది, మేము చూసుకునే బాధ్యత మాది. ఎక్కడైతే
సర్పంచులు చేసిన పనులు పూర్తయినాయో వాటికి ఇనాగ్రేషన్ పోవడానికి మా మంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఇదొక్కటి. రెండవది ఏమన్నాడు అని అంటే తనకు వచ్చేసి రాజకీయ అనుభవం లేదు, వార్డు మెంబర్ గెలవలేదు అని చెప్పేసి ఒకటి మాట మాట్లాడడం జరిగింది. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. తన సొంత చరిష్మాతోని ఒక రాజకీయాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు. మీరు మీ తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళు సతీష్ బాబు గారు. దీన్ని ప్రజలు గుర్తిస్తారు. మేము వచ్చేసి ఎక్కువ మాట్లాడాం, దాన్ని వచ్చేసి ప్రజలు గుర్తిస్తారు. ఇంకొకటి, పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా హైదరాబాద్కు మంత్రి అన్నారు. మీరు 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేసిన ఉస్నాబాద్కు మంత్రిగా రాష్ట్రానికి ఉంటాడు, కానీ ఒక హైదరాబాద్కు మంత్రి కాదు అన్న ఒక ముచ్చట మీకు తెలియాలి. ఇది కూడా తెలియట్లేదు అని అంటే అసలు మీరు ఎట్లా 10 సంవత్సరాలు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిలో మీకు ఎలాంటి ఆలోచన ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. అతను హైదరాబాద్కు పార్లమెంట్ ఎలక్షన్లకు ఇన్ఛార్జి హైదరాబాద్, కానీ రాష్ట్రానికి మంత్రి అనే విషయం మీరు ఒకసారి గమనించాలి. ఇంకొకటి, తను వచ్చేసి ఏదైతే కేటీఆర్ అన్నారు అక్కడ ఉన్న కరీంనగర్లో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న 4 ఎమ్మెల్యేల బట్టలు కూడా తీస్తారు ఈ పనులు కాకుంటే అన్నారు. కేటీఆర్ గారు, సతీష్ బాబు గారు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ మీరు ఏదైతే ఉస్నాబాద్ సెంటిమెంటు అని చెప్పేసి మాట్లాడి గౌరవెల్లి ప్రాజెక్టు దగ్గర కూర్చొని చేస్తా అన్న పనులకు ఇయాటి వరకు కూడా ఒక గుంటకు నీళ్ళు అని అసమర్థులు మీరు. మిమ్మల్ని ఈ ప్రాంత ప్రజలు బట్టలు ఉంచన్నా కూడదు అన్న ప్రజలు ఆలోచన చేస్తారు, కానీ రాజ్యాంగబద్ధంగా మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడడం లేదు. మీ నోరు కొంచెం అదుపులో పెట్టుకోవాల్సిందిగా కేటీఆర్ గారిని మాట్లాడుతున్నాం. అదే సతీష్ బాబు గారిని ఏదైతే ఇవాళ సర్పంచ్ల కోసం తను వచ్చేసి వాళ్ళ నెంబర్లు ఆ శిలాపలకల మీద ఉండాలి అని అంటున్నారు. 9 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉండి సర్పంచ్లను నిర్వీర్యం చేసింది మీరు కాదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నాం. సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటే వారికి నిధులు ఇవ్వకుండా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే వారి గురించి మాట్లాడని మీరు ఇవాళ సర్పంచుల మీద ఏదో ముసలి కన్నీరు కార్చడం ఇది సరైన పద్ధతి కాదు. సర్పంచులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కట్టిన బిల్లులు కానీ వాళ్ళ కోసం ఆలోచన చేసే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం ఆలోచన చేస్తాం, పరిపాలన కోసం ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒకటే కాదు, ఇంకా ఏదైతే సతీష్ బాబు గారు అన్నారో హుజరాబాద్ ఉన్న ఎమ్మెల్యే, అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పాడి కౌశిక్ రెడ్డి, అతను చేసే పనులకు మంత్రి గారు అడ్డుపడుతున్నారు అని అన్నారు. ఇంకొక మాట కూడా అన్నారు, మీరు అన్న మాటలే, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే బాస్ అంటే ఉస్నాబాద్ నియోజకవర్గానికి ఉస్నాబాద్ ఎమ్మెల్యేనే కదా బాసు. అలాంటప్పుడు మేము 31వ తారీఖు నాడు బరాబర్ చేసుకుంటాము అని చెప్పేసి మాట్లాడడం ఇది దొరల యొక్క పరిపాలనకి ఇది నిరంకుశం కాదని చెప్పేసి అంటున్నాం. రాజుల పరిపాలన అని చెప్పేసి మీరు అన్నారు, మేము రాజుల పరిపాలన అనట్లేదు. దొర పరిపాలన మాకు వద్దు, ఈ కాలు మొక్కించుకునే మాకు పరిపాలన వద్దు అని చెప్పేసి ప్రజాక్షేత్రంలో ఉండి ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో లేకుండా ప్రజల పక్షాన నిలబడ్డారు కనుక ఇవాళ ఉస్నాబాద్ ప్రాంత ప్రజలు పొన్నం ప్రభాకర్ గారిని హక్కున చేర్చుకున్నారు. ఈ కాలు మొక్కే పరిపాలన మాకు వద్దనుకున్నారు. దానికోసమే మిమ్మల్ని విస్మరించడం జరిగింది. మీరు దాన్ని ఏమంటున్నారు అంటే మేమే ఇంకా అధికారంలో ఉన్నట్టు మీరు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మీరు కనుక ప్రజల పక్షాన ఉండి మాట్లాడండి, ప్రభుత్వానికి ఏదైనా సూచన చేయండి, దాన్ని ప్రజలకు అక్కడికొచ్చేలా మాట్లాడితే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనా మీరు మాట్లాడే ముందు కొంచెం ఆలోచన చేసుకొని మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ సర్పంచులను ఎక్కడ విస్మరించాం. ఎలక్షన్లు ఉన్నంతసేపే పార్టీలు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలంతా ఒకటే అని చెప్పేసి అనే తీరికగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఏదైతే గత ప్రభుత్వాలు అవినీతి చేసినాయో అవినీతిని ఒక పక్క ఎత్తి చూపుతూ ప్రజాక్షేమాన్ని చూసే పరిపాలన చేసేది మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సభాముఖంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ అందరి ముందు ఈ యొక్క మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఏదైనా కాంగ్రెస్ పార్టీ పరిపాలన మాట అంటే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ, మనమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే అన్నమో అన్న పనులను నెరవేర్చే దిశగా మా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, వచ్చిన ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న హరీష్ రావు వచ్చేసి ఉస్నాబాద్ దత్త తీసుకొని డెవలప్మెంట్ చేసింది. నువ్వే కనుక కరెక్ట్, మీరు కనుక సరైన పరిపాలన అందిస్తే మంత్రి గారు ఇక్కడికి వచ్చి పరిపాలన ఎందుకు కొనసాగిస్తాడు? మీ ఇంటికి కేసీఆర్ వస్తే ఉస్నాబాద్ నియోజకవర్గం గురించి కానీ ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల గురించి కానీ ఏ రోజు కూడా ఆలోచన చేయండి. ఇవాళ మీరు ఓడిపోయి నటిస్తుంటే గెలిచిన ఎమ్మెల్యే వచ్చే సీనియర్ చెప్పుకున్నాడట. ఇక దీన్ని ఏమంటారో వాళ్ళే ఆలోచన చేసుకోవాలి.